హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 1800లో కాలింగ్ ఫ్యూచర్ ఉన్న ఆల్ట్ ఓజీ మ్యాక్స్ ఈ స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేసి ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇది ఒక బడ్జెట్ స్మార్ట్ వాచ్ అయినప్పటికీ ఇందులో 1.8 ఇంచెస్ బిగ్ డిస్ప్లే ఉంటుంది, మెటాలిక్ బాడీ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి. అంతేకాకుండా మన పర్సనల్ ఫోటోని వాల్పేపర్గా కూడా అప్లై చేసుకోవచ్చు. చలో కంప్లీట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. నా పేరు శ్రీను, మీరు చూస్తున్నారు ఛానల్ ప్రేమశ్రీను. ఫ్రెండ్స్, బాక్స్ మీరు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బాక్స్లో యూజర్ మాన్యువల్ ఉంది, వారంటీ కార్డు ఉంది, అండ్ సమ్ స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ ఈ స్మార్ట్ వాచ్కి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్గా కింగ్ ఆఫ్ ద షో మనకి స్మార్ట్ వాచ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రతి ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకునేదే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఫస్ట్ ఇంప్రెషన్ డిజైన్ మీరు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. రెగ్యులర్గా అన్ని స్మార్ట్ వాచెస్ ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ ఈ స్మార్ట్ వాచ్ కూడా చూడడానికి అలానే ఉంది. ఇందులో 1.8 ఇంచెస్ LCD TFT డిస్ప్లేని యూజ్ చేశారు. 240x280 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. థిక్ బ్లాక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. డిస్ప్లే చుట్టూ 2.5 degrees కర్వ్డ్ గ్లాస్ని యూజ్ చేశారు. స్క్రీన్ టు బాడీ రేషియో అండ్ కొంచెం థిక్గా డిజైన్ చేశారు. కొంచెం థిన్గా ఎడ్జ్ టు ఎడ్జ్ డిజైన్ చేసి ఉంటే చూడడానికి ఇంకా బెటర్గా ఉండేది. ఇందులో 500 nits పీక్ బ్రైట్నెస్ యూజ్ చేశారు. సో డైరెక్ట్ కండిషన్లో కూడా మనకి డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా చక్కగా ఉంటుంది. జనరల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా స్మార్ట్ వాచెస్లో యూఏలో లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉంటుంది. బట్ ఈ స్మార్ట్ వాచ్లో ల్యాగ్ లేకుండా చాలా వరకు స్మూత్గా ఉంది కంపేర్ టు అదర్ బ్రాండ్స్. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీడియో స్టార్టింగ్లో మనం మాట్లాడినట్టు ఈ స్మార్ట్ వాచ్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ అయినప్పటికీ ఇందులో మనకి మెటాలిక్ ఫ్రేమ్ని ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. వాచ్ యొక్క పవర్ బటన్ చూడడానికి రోటరీ క్రౌన్ లాగా కనిపిస్తుంది, బట్ నిజానికి ఇది ఒక పుష్ బటన్ మాత్రమే. ఈ బటన్ని యూజ్ చేసి వాచ్ డిస్ప్లేని ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. అండ్ స్ట్రాప్స్ గురించి మనం మాట్లాడుకుంటే సిలికాన్ స్ట్రాప్స్ని ప్రొవైడ్ చేశారు. సో స్మార్ట్ వాచ్ని మనం కంప్లీట్ డే మొత్తం యూజ్ చేసినా ఇచ్చింగ్ లేదా స్వెట్ లాంటి ఇరిటేషన్ లేకుండా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఈ స్ట్రాప్స్ రిమూవబుల్ కాబట్టి ఇన్ ఫ్యూచర్లో వాచ్ యొక్క స్ట్రాప్స్ డ్యామేజ్ అయినా లేదా మార్కెట్లో ఉన్న కొత్త మోడల్స్ని మనం స్విచ్ అవ్వాలన్నా ఈజీగా స్విచ్ అవ్వచ్చు. అండ్ అకార్డింగ్ టు మన డ్రెస్సింగ్ స్టైల్ స్ట్రాప్స్ని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ IP67 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో డైలీ లైఫ్లో యాక్సిడెంటల్గా వాటర్లో తడిచిన వాచ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇందులో మైక్రోఫోన్, స్పీకర్ లాంటి సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా యూజ్ చేయడమే మంచిది. ఈ స్మార్ట్ వాచ్లో మనకి 3 మెనూ స్టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఈ స్మార్ట్ వాచ్లో ఉన్న ఫిట్నెస్ ఆర్ స్పోర్ట్స్ మోడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో 60 స్పోర్ట్స్ మోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ ఇలా. ఎప్పుడైతే మనం అవుట్డోర్ మోడ్స్ యూజ్ చేస్తామో లైక్ వాకింగ్, రన్నింగ్ ఇలా, ఆ టైంలో మన మొబైల్లో ఉన్న జీపీఎస్ని యూజ్ చేసి వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్లో ఉన్న ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ స్మార్ట్ వాచ్లో SpO2 సెన్సార్ ఉంది, హార్ట్ రేట్ మానిటర్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, అలాగే స్లీప్ మానిటర్ ఉంది. ఇవన్నీ ప్రాపర్గా వర్క్ చేయాలంటే స్మార్ట్ వాచ్ని చేతికి టైట్గా పేర్ చేసుకోవాలి. అయినప్పటికీ వచ్చిన రిజల్ట్స్ని రెఫరెన్స్గా మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఇది మెడికల్ డివైస్ కాదు కాబట్టి. నాకు వచ్చిన డివైస్ డిఫెక్టో తెలీదు, ఫేక్ సెన్సార్ యూజ్ చేశారో తెలీదు, సెన్సార్ మాత్రం ప్రాపర్గా వర్క్ చేయడం లేదు. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేస్తున్న ఆల్ట్ ఓజీ మ్యాక్స్ స్మార్ట్ వాచ్ ఒకవైపు ఉంది, మరొక వైపు బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్ వాచ్ ఉంది. బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్ వాచ్ని ప్లెయిన్ సర్ఫేస్ పైన పెట్టి హార్ట్ రేట్ని మెజర్ చేస్తే ప్లెయిన్ సర్ఫేస్ని డిటెక్ట్ చేసి వేర్ ద వాచ్ టైట్లీ అండ్ రీట్రై అంటుంది. అదే ఆల్ట్ ఓజీ మ్యాక్స్ స్మార్ట్ వాచ్ని ప్లెయిన్ సర్ఫేస్ పైన పెట్టి హార్ట్ రేట్ని మెజర్ చేస్తే రిజల్ట్స్ మీరు స్క్రీన్ పైన పుష్కలంగా చూడొచ్చు. ఇప్పుడు మనం అసలు కథలోకి వచ్చేద్దాం. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ 5.0 వర్షన్తో రన్ అవుతుంది. అప్ టు 10 meters రేంజ్ వరకు మొబైల్తో కనెక్ట్ అయి ఉంటుంది. కోర్స్ ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో ఉంటుంది కాబట్టి స్మార్ట్ వాచ్లో ఉన్న డైల్ ప్యాడ్ని యూజ్ చేసి మనం అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్కమింగ్ కాల్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. బట్ ఇన్కమింగ్ కాల్స్ వచ్చేటప్పుడు కాల్ని మ్యూట్లో పెట్టడం, క్విక్ రిప్లేస్ ఇవ్వడం లాంటి ఆప్షన్ అయితే ఈ స్మార్ట్ వాచ్లో లేదు. అరే నీకే కాల్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు. ఎలా ఉందిరా నా వాయిస్? బాగుంది. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? క్లియర్గానే ఉంది కదా, డిస్టర్బెన్స్ ఏం లేదు కదా? క్లియర్గానే ఉంది. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అంటే నేను ఒక స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నాను, నీకు డిస్టర్బెన్స్ ఏం లేదు కదా? డిస్టర్బెన్స్ ఏం లేదు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఓకేరా, థ్యాంక్స్. మళ్ళీ కాల్ చేస్తా. అరే నా డబ్బులు. అరే
సీరియస్లీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మధ్య నేను చూసిన స్మార్ట్ వాచెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ వాచ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే కాల్ క్వాలిటీ చాలా బాగుంది, స్పీకర్ లౌడ్ ఉంది అండ్ క్లియర్ ఉంది. నెక్స్ట్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఛార్జింగ్ గురించి మనం మాట్లాడుకుంటే బ్లూటూత్ కాలింగ్ ఫ్యూచర్ యూజ్ చేసి స్మార్ట్ వాచ్ని యూజ్ చేస్తే 2 days వస్తుంది. అలాగే యాప్కి కనెక్ట్ చేసి యూజ్ చేస్తే బ్లూటూత్ కాలింగ్ ఫ్యూచర్ యూజ్ చేయకుండా అక్కడ 7 days వస్తుంది. అండ్ స్టాండ్ బై మోడ్లో యూజ్ చేస్తే అంటే కాలింగ్ ఫ్యూచర్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ యూజ్ చేయకుండా అక్కడ రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే అక్కడ 15 days బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ అయితే అనౌన్స్ చేసింది. బాక్స్లో మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారో దీన్ని యూజ్ చేసి వాచ్ని చాలా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. వాచ్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 hour టైం పడుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ అలర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే సోషల్ మీడియాకి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి విత్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్తో. వచ్చిన నోటిఫికేషన్ని మనం రీడ్ చేయొచ్చు బట్ రిప్లై ఇవ్వలేము. అట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది బట్ స్క్రీన్ అయితే బ్లింక్ అవ్వట్లేదు. మేబీ చూద్దాం అప్డేట్ ద్వారా బగ్ను ఫిక్స్ చేస్తారేమో. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో ఆల్ట్ ఫిట్ అని ఒక యాప్ ఉంటుంది. యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని స్మార్ట్ వాచ్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు స్మార్ట్ వాచ్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ అంతా స్మార్ట్ ఫోన్లో ఉన్న యాప్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఎన్ని స్టెప్స్ నడిచాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, SpO2, హార్ట్ రేట్ మానిటర్ ఇలా. అండ్ ఇదే యాప్లో మనకి నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసి వాచ్ వాల్పేపర్ కింద అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదే యాప్లో మన పర్సనల్ ఫోటోని వాచ్ వాల్పేపర్ కింద అప్లై చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఆల్మోస్ట్ అన్ని స్మార్ట్ వాచ్లో ఉన్నట్టే స్టాప్ వాచ్, అలారం, క్యాల్కులేటర్, వెదర్ ఫోర్కాస్ట్, మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్ ఇలా ఎన్నో ఉన్నాయి. చూసారు కదా, దీనిలో కొన్ని మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.